నెల్లూరు రూరల్ నియోజకవర్గం 34వ డివిజన్ అధ్యక్షులు షేక్ మస్తాన్ ఆధ్వర్యంలో నారాయణ నేత్ర జ్యోతి, నారాయణ దంత సురక్ష ఉచిత మెగా హెల్త్ క్యాంపు జరిగింది. ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ వైద్య నిపుణులు, సిబ్బంది డివిజన్ ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. అనంతరం టీడీపీ అధికార ప్రతినిధి పఠాన్ సాబిర్ ఖాన్, హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ సుధాలు మీడియాతో మాట్లాడుతూ కోట్ల రూపాయల భారీ వ్యయంతో కూడిన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని నిరుపేదల ముంగిటకే తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ అని కొనియాడారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మురళి, ఇమ్రాన్, డి ప్రసాద్, ఇంతియాజ్, హుసేన్, నరసయ్య, ఖాజా, మస్తాన్, హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏదైతే నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్ష యొక్క కార్యక్రమం గత 4 నెలలుగా నెల్లూరు సిటీ మరియు రూరల్ నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఇందుకు ముఖ్య కారణం రాష్ట్ర మంత్రివర్యులు, అర్బన్ మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి సేదరెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డి గారుల సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక వార్డులలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈరోజు 34వ డివిజన్ ప్రగతి నగర్లో ఈ యొక్క క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సూపర్ స్పెషాలిటీకి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ యొక్క వ్యాన్ తీసుకురావడం, దాదాపు హై ఎక్విప్మెంట్స్, సామాన్య మధ్య తరగతులకి సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్. మామూలుగా ప్రజల వద్దకే పాలన చూస్తాం, ప్రజల వద్దకే వైద్యము నారాయణ గారితో సహకారం జరిగింది. కాబట్టి ఈ యొక్క వార్డులో కూడా మామూలుగా వాళ్ళు ఇచ్చినటువంటి లిమిట్ 60 మంది అయితే ఇక్కడ ఎక్కువ మంది అత్యంత నిరుపేదలు ఉన్నారు, మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు. మేడంతో కూడా మేము చెప్పడం జరిగింది, కొంత పెంచి ఇవ్వండి మేడం, ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అది ఒక సహాయపడుతుందని చెప్తే వెంటనే మేడం కూడా నారాయణ సార్తో మాట్లాడి దాన్ని పెంచడం జరిగింది. ఇలాంటి క్యాంపు నిర్వహించినందుకు నారాయణ గారికి, మరి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారు, గిరిధరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు 34వ డివిజన్ తరఫున. అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, డివిజన్ అధ్యక్షులు మస్తాన్ గారు కానివ్వండి, మళ్ళీ మురళి గారు, ప్రసాద్ గారు, ఇమ్రాన్ గారు, అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకత్వ వ్యవస్థ మొత్తం ఇక్కడ నారాయణ యొక్క ఎక్విప్మెంట్స్, వారి యొక్క డాక్టర్ బృందంతో కలిసి పనిచేయడం చాలా మంచి శుభపరిణామం. ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి ప్రతి చోట కూడా ప్రజలు సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మా డివిజన్కి అందించినందుకు ప్రత్యేకంగా పొంగూరు నారాయణ గారికి, అలాగే రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారికి, గిరిధరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మేము 34వ డివిజన్లో ఉన్నాము, నెల్లూరు రూరల్ ఏరియాలో. ఇప్పటి వరకు మీకు తెలిసిందే, నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష అనే క్యాంపులు దాదాపు 4 నెలలుగా మేము స్టార్ట్ చేయడం జరిగింది. డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఎంతో సేవా హృదయంతో ప్రజల కోసం, ప్రజల వద్దకే వైద్యం అనే కాన్సెప్ట్తో ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన రూరల్ ఎమ్మెల్యే గారైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో రూరల్ ఏరియాస్లో కూడా ఈ ప్రోగ్రాం మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా మేము ప్రతిరోజు 4 to 8 క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి మీరు చూసినట్లయితే వెనకే ఒక వ్యాన్ కనిపిస్తూ ఉంది. ఆ వ్యాన్లో మనకి ఫుల్ ఎక్విప్మెంట్ ఉన్న వ్యాను, దాదాపు 3 కోట్లు ఖర్చుతో కూడిన వ్యాన్ అది. అలాగే డెంటల్ వాళ్ళకు కూడా ఇంకొక సపరేట్ వ్యాన్ ఉంది. సో మనం ఇక్కడే మనం కంప్యూటరైజ్ ఐ టెస్ట్ చేసి అవసరమైన వాళ్ళకి అద్దాలు రాసిస్తాము. మళ్ళీ 1 or 2 డేస్లో మా పర్యవేక్షణలోనే మళ్ళీ అద్దాలు కూడా మేము వచ్చి పంపిణీ చేయడం కూడా మీకు జరుగుతుంది. అలాగే అవసరమైన వారికి, ఆపరేషన్ అవసరమైన వారికి ఫ్రీగా నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలోనే మళ్ళీ ఆపరేషన్ చేసి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది. సో కంటికి సంబంధించి ఏ సమస్యనైనా మేము మా దగ్గరికి వచ్చినట్లయితే మీకు పరిష్కారం చూపించడం జరుగుతుంది. ఈ క్యాంపుల్ని మీరు బాగా ఉపయోగించుకొని వీటిని సత్ఫలితం వచ్చేలా మీరు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే పార్టీ కార్యకర్తలు కూడా మాకు చాలా సహాయపడుతున్నారు. వీళ్ళ సమన్వయంతో మేము ఎక్కడెక్కడ అవసరం అవుతుందో, ముఖ్యంగా పేదవారిని, మధ్యతరగతి వారిని మనము దృష్టిలో పెట్టుకొని ఈ క్యాంప్స్ అనేది మనము లొకేట్ చేసుకొని ఎక్కడ చేయాలి అనేది ఒక ప్రోగ్రాం ప్రకారం చేస్తున్నాము. అలాగే ఇప్పుడు మనము 60 మెంబర్స్కి సార్ రెస్ట్రిక్ట్ చేయడం ఏంటంటే
మంచి అంటే డాక్టర్తో పేషెంట్ రిలేషన్షిప్ బాగుంటుంది, డాక్టర్ పేషెంట్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కుదురుతుందనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. కానీ అవసరమైన చోట్ల కొంతమందికి కూడా చూస్తున్నాము. సో ఈ క్యాంపుల్ని మీరు బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నెల్లూరులో చూసినట్లయితే ఎక్కడ చూసినా మనకి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అటు విద్య మన స్కూల్స్ కూడా చూస్తున్నాము. అండ్ ఈ క్యాంప్స్ని ఇక్కడితో ఆపకుండా డాక్టర్ పొంగూరు నారాయణ గారు రేపు సాటర్డే నుంచి విఆర్ స్కూల్ నుంచి స్కూల్స్ కూడా స్టార్ట్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో రేపు సాటర్డే నుంచి అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి అటు అర్బన్ అండ్ ఇటు రూరల్లో కూడా ఈ చేయడం జరుగుతుంది. రేపు సాటర్డే స్టార్ట్ చేస్తున్నాము. సో అన్ని వర్గాల వారికి అందరికీ ఎటువంటి భేదాలు లేకుండా ఈ క్యాంప్స్ని కండక్ట్ చేయడం మా యొక్క ఉద్దేశం. ఈ క్యాంప్స్కి వచ్చి మీరందరూ మీకున్న సమస్యలకి పరిష్కారం తీసుకొని మీ కంటిని మీరు కాపాడుకునే అదృష్టాన్ని మీరు పొంది మాకు సహాయపడతారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కార్యకర్తలకి మరియు నాయకులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.